నమస్తే టీవీ4 భారత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ సబ్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జైలు స్థితిగతులు, మౌలిక వసతులపై ఆరా, జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందన్న హోంమంత్రి. సీఎం చంద్రబాబు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తిని ఎంటర్‌ప్రెన్యూర్ గా తీర్చిదిద్దుతామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్ ని తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రజా సమస్యల్ని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. నాణ్యతలో రాజీ పడవద్దని సూచించిన కలెక్టర్. హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావటం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. తప్పులు బయటపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి, వయసును మరిచిపోయి నోటుకొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా, బురద చల్లినా, పవన్ కళ్యాణ్కి తమకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన ఏం చేసినా విజయసాయిరెడ్డిని మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదే విధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని, ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు గాని అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే, ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికతకి నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే, ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా, రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడడం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే గనక చేస్తే 11 కూడా రావు గ్యారంటీ. మాట వస్తే వాస్తవం అండి. అది యాక్చువల్గా ఆరోపణలు కూడా వచ్చినాయి. దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడాను. దాని మీద కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరైతే కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే కొన్ని వసతులు తీసుకెళ్లారు, కొన్ని వస్తువులు తీసుకెళ్లారు లోపలికి అని చెప్పారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి తీసుకెళ్లారు, ఎంత ఇండెంట్ ముందు పెట్టి తీసుకొచ్చారా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా ఎవరు ప్రోద్బలంతో తీసుకొచ్చారని ఈవెన్ దో మెడికల్ ఆఫీసర్ మీద కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ ఇన్సులిన్ పెట్టడానికి ఏదో మాకు ఫ్రిజిరేటర్ కావాలని ఒక పక్క రకంగా మాట్లాడటం అన్నది ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. దాని మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారించి, ఇప్పుడు అవసరం లేని ఫ్రిజర్ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది, ఇప్పుడు ఇంతకు ముందే ఇండెంట్ పెట్టారా, లేకపోతే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎవరి రిక్వెస్ట్ మేరకైనా అది పెట్టారా ఏంటి అన్నది కూడా దాని మీద కూడా సమగ్రంగా విచారణ జరిపిస్తాం. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీలు అన్న తర్వాత అందరూ ఖైదీలు ఒకటే. అక్కడ విఐపి ఖైదీ ఉంటాడా, ఆ ఖైదీ ఉంటాడా అన్నది కాదు. విషయం ఏంటంటే, ఆ లోపలికి అంత వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా, అంత మన వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగి కూడా తెచ్చుకోకూడదు.
నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. విచారణ 2-3 రోజుల్లో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినారో ఆఫీసర్లు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. అంటే ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదేవిధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని గ్యారంటీగా రేషన్ మాఫియాకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సిట్లో వైసీపీతో అండగాగిన డిఎస్పీలో ఉన్న విమర్శలు వస్తున్నాయి. ఏమన్నా మరి రీషఫ్లింగ్ చేయబోతున్న మార్పులు ఎంక్వైరీ జరుగుతుందండి. ఒకటి విషయం అండి, ఇప్పుడు వైసీపీకి అంటగాగిన వాళ్ళ లేకపోతే టీడీపీ సింపటైజర్సా అన్నది పక్కన పెడితే ఈరోజు ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న దాని మీద మేము తీసుకుంటున్నాం. ఈరోజు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఏం చేయాలని మేము చేసుకుంటాం. ఓరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి రాజమర్యాదలు కల్పించారు, మన సస్పెండ్ కూడా చేశారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఈ విధంగా జైలులో రాజమర్యాదలు ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా సార్? ఒకటి ఏంటంటే లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చింది. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వై ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. నేనేమంటానంటే బోరుగడ్డ అని ఆడ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంక రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. అచ్చా ఏమో మరి మీరు అన్నది వైసీపీ పోలీసుల తాలూకా లూప్ హోల్స్ నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి. బయటకు వచ్చినాయంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు ఉంటాయి. డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకటండి, తప్పు చేసిన వాడు ఏ డిపార్ట్మెంట్లోనూ వదిలే ప్రసక్తి లేదండి. అది ఏ పార్టీ వాడైనా వదలము, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వదలము. అది మాత్రం క్లియర్. దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే నిజం, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదో బోరుగడ్డ అనిల్కి రాచమర్యాదలు చేశారు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ యాజ్టీజ్గా యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే విధులు నిర్వహించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో కీలక పోస్టులు తిరిగి కూటమి వచ్చినాక వాళ్ళకు కూడా అదే పోస్టులు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు లోపల వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని రూరల్ ప్రాంతాల్లో ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సమస్యకి పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రజా సమస్యల్ని గడువులోగా పరిష్కరించాలని, నాణ్యతతో రాజీ పడవద్దని అధికారుల్ని ఆదేశించారు. ముంతాజ్ బేగాన్ని, మాది గుంటూరు మారుతి నగరు. నా ఆధార్ కార్డు మీద నెంబరు లింక్ అయింది. లింక్ అయిన నెంబర్ మీద 1000 గజాల స్థలం ఉన్నట్టు వచ్చింది. అది తీపించుకోవాలంటే టైం పడుతుంది అంటున్నారు. అది తీపిస్తే కానీ నాకు పింఛన్ కానీ ఏ ఆధార్ కార్డు మీద లింక్ అయినందువల్ల ఏమీ రావట్లేదు. పింఛన్ కావాలి. పింఛన్ మా భర్త చనిపోయారండి, 8 నెలలు అయింది. పింఛన్ పెట్టుకోవాలి. అది స్లిప్ ఉంది, లేదు అసలు ఏమీ లేవు. లింక్ అయినట్టు వచ్చింది నా ఆధార్ కార్డు మీద. అవి తీపించుకోవాలంటే తిరుగుతూనే ఉన్నాం. సచివాలయం కానీ పైనుంచి ఆర్డర్ రావట్లేదు, తీయట్లేదు అంటున్నారు. అవి వచ్చేలోపు మరి పింఛన్ రావట్లేదు, ఏదన్నా పథకాలు కానీ ఏమి రావట్లేదు. జగన్ లింక్ అయిన స్లిప్పుల మీద జగన్ ఇచ్చినవి కూడా రావట్లేదు ఏమి. ఇంకా ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడంటే పలకలూరు అని మరి వేరే చోట్ల లింక్ అయినవి. అది ఏమీ లేవండి, ఏమీ లేవు. ఆధార్ కార్డు ఓపెన్ చేస్తే అన్ని స్థలాలు వచ్చినట్టు చూపిస్తుంది.
దానివల్ల కార్డు రేషన్ కార్డు ఏమైనా పోయిందా? రేషన్ కార్డు ఉందండి, ఆధార్ కార్డు మీదే లింక్ అయినాయి అని వచ్చినాయి అన్ని. దానివల్ల పింఛన్ అప్లై చేశారా? అప్లై చేస్తే జనవరిలో అంటున్నారు. ఈలోపు ఇళ్ళకి పెట్టుకున్నారు, పథకాలు కూడా ఏమి రాలేదు, పైనుంచి కూడా ఏమి రాలేదు. అడిగామండి, ఏం చెప్పారు? వస్తాం పైనుంచి ఆర్డర్ రాలేదండి అని చెబుతున్నారు సచివాలయంలో అడిగితే. ఫాదర్ గారు లాస్ట్ 7 months బ్యాక్ చనిపోయారు. అయితే మా మదర్ గారికి వితంతు పెన్షన్ కోసం అని సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మగారు ఆధార్ కార్డుకి జగన్ అయితే ఫ్రీగా ఇల్లు ఇచ్చారో అవి దాదాపుగా 24 ఇళ్ల స్థలాలు మా అమ్మగారు ఆధార్ కార్డు మీద ఎక్కించడం జరిగింది. కానీ అందులో మాకు ఏ ఇంటి స్థలం మాకు వచ్చింది లేదు, మాకు సొంత ఇల్లు కూడా ఏమీ లేదు. కానీ అలా చూపించడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రావట్లేదు. దీని గురించి మేము లాస్ట్ 7 months క్రితం మున్సిపల్ కార్పొరేషన్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత స్పందన దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఏమంటున్నారంటే పైనుంచి ఆర్డర్ రావాలి, గవర్నమెంట్ మారింది కదా ఆగండి అన్నారు. గవర్నమెంట్ మారి కూడా దాదాపు 5 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎటువంటి మాకు పరిష్కారం తెలియలేదు. అందుకని మళ్ళీ కంప్లీట్ చేయడానికి వచ్చాము. మీ మదర్కి ఏం కావాలి? పెన్షన్ కావాలి. మా ఫాదర్ గారు చనిపోయారు కదా, వితంతు పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి, అది రావట్లేదు. ఇది మాకు తెలిసి 7 months అవుతుందండి. అవును. ప్రైవేట్ స్థలమా లేదంటే? లేదా అన్ని గవర్నమెంట్ స్థలాలు. ఒకే కార్డు మీద ఆధార్కి లింక్ అయినాయి, ఒకే చోట లేవు. పలకలూరు అని, అడవితక్కులపాడు, మారుతినగర్ అట్లాగా కొన్ని చోట్ల ఉన్నాయి ఆ స్థలాలన్నీ. ఆ స్థలాలు అసైన్మెంట్ నెంబర్లు ఒక్కటే ఇచ్చారు, ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించట్లేదు. అది ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఏఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఎన్టీఆర్ సమితి ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధికారంలోకి రాకమునుపు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు నిధుల కొరత పేరుతో జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకి వినతి పత్రం సమర్పించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వలన ఈరోజు ఎవరైతే కాలేజీలో చదివిన విద్యార్థులు మరియు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఈరోజు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తక్షణమే మేము అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు బకాయిలో ఉన్న వెంటనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు తక్షణమే మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతా ఉంది. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ను అలానే స్కాలర్షిప్లు తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నాయో, ఏదైతే 3,585 కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి, తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్. సైబర్ నేరాలపై అవగాహన కోసం సైబర్ వెలర్ పేరిట షార్ట్ వీడియో కాంటెస్ట్ ప్రారంభించడం జరిగిందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. వీడియో కాంటెస్ట్ పోటీల పోస్టర్లని సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. 50 ఏళ్ల పైబడిన వారు సైబర్ నేరాల బారిన అధికంగా పడుతున్నారని, అవగాహన ఒక్కటే నియంత్రణ మార్గమని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసి షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 3 వీడియోలను ఎంపిక చేస్తామని, ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. పదవులతో సంబంధం లేకుండా దేశం కోసం పనిచేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని సందర్భంగా సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ జాన్ బాబు, ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ హరీం, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకునే విధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టిన మహిళగా, ఇందిరాగాంధీ గారి కోడలుగా, రాజీవ్ గాంధీ గారికి భారీగా, రాహుల్ గాంధీ ప్రియాంక తల్లిగా, మన సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టి అత్తగారికి కోడలుగా, ఆదర్శ కోడలుగా, మరి మన దేశానికి ఆదర్శప్రాయమైన మహిళగా ఇవాళ పిల్లలిద్దరిని పెంచి
ఈ దేశం కోసం మరి ఇందిరాగాంధీ ప్రాణార్పించింది, రాజీవ్ గాంధీ గారు ప్రాణార్పించారు. ధైర్యంగా మరి ఉన్న బాధని మరి నిలదొక్కొని ఆమె ప్రధానమంత్రి అయ్యే యోగ్యత ఉన్నా, అయ్యే అవకాశం ఉన్నా పివి నరసింహరావు గారిని, మన్మోహన్ సింగ్ లాంటి వారిని ప్రధానమంత్రిగా ఎంపీ చేసి ఈ భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి కీర్తి ప్రతిష్ట తెచ్చిన మహిళా మణి శ్రీమతి సోనియా గాంధీ గారు. వారికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో మదర్ తెరీసా సెకస్లో నుంచి వచ్చి ఈ దేశంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి వారికి భారతరత్న ఇవ్వటం, ఇవాళ ఆమె సెయింట్గా, దేవతగా కూడా మనం కొలుస్తున్న విషయం మనందరూ తెలుసు. అలా ఇవాళ సోనియా గాంధీ ఒక దేవత, ఒక రాజకీయంగా ఈ భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి స్థిరమైన నాయకత్వాన్ని అందించి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు మొత్తం చేయడం జరిగింది. ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఈ వ్యవస్థల మొత్తాన్ని పాడు చేసి దేశాన్ని మరి సొంతం చేసుకోవాలని చెప్పని ఒక మతవాద దేశంగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని కూడా గట్టిగా ఎదుర్కొనడానికి సాహసోపేతంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు పోరాడుతున్నారు. ఆ పోరాటానికి అందరు మద్దతు ఇవ్వమని చెప్పని ప్రజలను కోరుతూ వాళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మన విజయ్ గారి ఆధ్వర్యంలో, షర్మిల గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అటర్నీ ఖర్గే గారు నేతృత్వంలో త్వరలోనే దేశంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. స్త్రీగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుకోవడం, అందులో మేమందరం కూడా భాగస్వాములం కావడం అనేది చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా చూసుకుంటే కుటుంబం స్థిరపడుతున్న సమయంలో వారు రాజులైనా, పేదవారైనా, ఉన్నత వర్గాలైనా, దళిత వర్గాలైనా, ఇంకే వర్గాలైనా కూడా ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కోడలు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితులు ఉంటాయి. అలా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఒక హఠాన్ మరణం ఇందిరాగాంధీ గారిది వారి కుటుంబాన్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసింది. వాటి నుంచి తేరుకునే సమయంలోనే మరి బిడ్డలు చిన్నతనంగా ఉన్నప్పటికి కూడా, బిడ్డలు చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా మరి ఒక తల్లిగా వారిని మానసికంగా ధైర్యం చెబుతూ వారి గుండెని స్థిమితపరుచుకుంటూ వారి భర్త గారి మరణాన్ని జీర్ణించుకొని ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం మరి ఆ మహిళ నిలబడ్డ విధానం చూస్తూ ఉంటే ఈ దేశానికే గర్వకారణం. ఏం అవసరం ఉంది సోనియా గాంధీ గారికి ఈ దేశం మీద ఇంత ప్రేమ ఉంచుకోవాల్సింది? ఏం లేవు వాళ్ళకి, డబ్బులు లేవా, పదవులు లేవా, వారు చూడనివి ఏమున్నాయి? కానీ ఈ దేశం మీద ప్రేమతో వారి అత్తగారి ఆశయాలని, వారి భర్త గారి ఆశయాలని ముందుకు నడిపించి తీరాలని చెప్పని వారి గడప ముందు ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి పదవులు నాట్యం ఆడినా కూడా వాటికి వెళ్ళి కనీసం కన్నెత్తి చూడని ఒక ఉత్తమ మహిళ సోనియా గాంధీ గారు. అది గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ ప్రజలు. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఒక ఎమ్మెల్యే పదవి కోసమో, ఒక చిన్న కార్పొరేటర్ పదవి కోసమో ఎన్ని రకాల కుయుక్తులు, ఎంత దుర్భాషలు, ఎంత దరిద్రపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది తాను కోరితే తన ఇంటి ముందు నిలబడ్డ పదవులను కూడా వద్దని, ఈ దేశానికి మనకన్నా గొప్పవాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ రూపు, వాళ్ళ దారి, వాళ్ళ చూపు అవసరం అని చెప్పని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిని చేసి వెనక ఉండి ఈ దేశంలో అన్ని రకాలుగా ముందుకు నడిపించిన ఒక గొప్ప మహిళ, వీర వనిత మరి శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన భారతదేశంలో ఇద్దరు ఉక్కు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ అయినప్పటికీ కూడా మరొకరు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎందుకంటే
నిజంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయినప్పటికి కూడా ఆ బాధను ఆ ఆవేదనను ఉంచుకోకుండా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఈరోజు సోనియా గాంధీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకొని వాళ్ళ స్ఫూర్తితో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొకటి చివరి కోరిక అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, అదేవిధంగా సోనియా గాంధీ గారిది ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఉందో దాన్ని నెరవేర్చేంత వరకు కూడా మా వంతున మేము కృషి చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా మేమంతా కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీమతి సోనియా గాంధీ మేడం గారికి 78వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 44 పాఠశాలలకి ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని ఓ హోటల్కి ఈ తరహా బెదిరింపులే వచ్చాయి. నాగపూర్లోని గణేష్పేట్ కాలనీ ప్రాంతంలో గల హోటల్ ద్వారకామైకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకి పాల్పడ్డారు. అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే పోలీసులకి సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ తో ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. द्वारकामाई गणेशपेट में जो होटल है उसमें किया गया है. उन्होंने तुरंत पुलिस को यहाँ पे मालूमात देने के बाद यहाँ पे पुलिस आई. हमने सारा जो इनमेट से सारे इवैक्यूएट किए और जो बीडीडीएस की हमारी टीम है, बीडीडीएस की टीम से हमने सारा डिटेल सर्च लिया है. उसमें अब तक हमें कुछ भी मिला नहीं, संशयास्पद या सस्पेक्टेबल कुछ मिला नहीं है. अभी आगे का फर्दर इन्वेस्टिगेशन शुरू है और एक बार पूरा सैनिटाइज पूरा चेक करेंगे हम और उसके बाद में जो मेल आया है उसका भी एनालिसिस करके फर्दर इन्वेस्टिगेशन के बाद 2:45 आसपास तक मेल है. నిర్ధారణ అవని ఆరోపణల కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుంచి తొలగించినట్లు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారనేవి నమ్మకండి అని జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ తెలిపారు. నా పదవీ కాలం ఇంకా ఉంది అని తెలిపారు. అనధికారికంగా అనైతికంగా ఎలక్షన్ నిర్వహించి వారికి వారే నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికి లేదని అన్నారు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తామని చెప్పారు. టాలెంట్ ఉన్న వారికి పనివ్వకుండా దొరకకుండా ఎవరు ఆపలేరు. నా కొరియోగ్రఫీలో నుంచి ఒక మంచి పాట రాబోతుంది, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని జానీ మాస్టర్ తెలిపారు. యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేరు. నన్నే కాదు ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి. నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు, గుర్తింపు వచ్చింది. ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే. నా టీఎఫ్టీటీడీ మా యూనియన్ ద్వారానే, ముఖరాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి, అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం. సో ఆ యూనియన్ ఎప్పుడు గౌరవిస్తాను. ఆ యూనియన్లో ఏదైతే ఎలక్షన్స్ అన్నీ కూడా జరిగినో అది లీగల్గా ఏంది ఉందో నేను దాన్ని ఫైట్ చేస్తాను. సో అప్పటిదాకా సో మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను. సో రిహార్సల్లోనే ఉన్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ని నమ్మద్దు. నన్ను ఎవరు
ఎక్కడి నుంచి ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. సో నేను ప్రతి యూనియన్లో వర్క్ చేయొచ్చు, అంటే ప్రతి యూనియన్ డాన్సర్స్తో నేను వర్క్ చేయొచ్చు. చాలామందికి నేను ఏమంటారు కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా ఇచ్చాను. నా దగ్గర ఎవరైతే వర్క్ చేశారో పిల్లలందరూ కూడా, సో వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు. ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్స్గా సెట్ అవుతున్నారు. మోయిన్ మాస్టర్ కానీ, శిరీష్ మాస్టర్ కానీ, యానీ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, సో వీళ్ళందరూ నా దగ్గర చేసి వెళ్ళిన వాళ్ళే. ఇంకా చాలామంది వస్తున్నారు. సో అలానే ఇప్పుడున్న నా దగ్గర అసిస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. త్వరలో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా బయటకు వస్తారు. సో ఈ పని అనేది ఎవరు ఆపలేరు. సో టాలెంట్ అనేది ఎవరు తొక్కలేరు. సో దయచేసి హ్యాపీగా నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నేను మీ జానీ మాస్టర్ సూన్ ఒక మంచి సాంగ్తో మీ ముందుకు వస్తాను. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ సబ్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జైలు స్థితిగతులు, మౌలిక వసతులపై ఆరా, జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందన్న హోంమంత్రి. సీఎం చంద్రబాబు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తిని ఎంటర్ప్రెన్యూర్ గా తీర్చిదిద్దుతామన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ ని తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రజా సమస్యల్ని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. నాణ్యతలో రాజీ పడవద్దని సూచించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.